నటి వరలక్ష్మి. వరలక్ష్మి శరత్ కుమార్, సినీ హీరో, అగ్రసినీ హీరో శరత్ కుమార్ ముద్దుల తనయ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఇటీవల ఒక సినిమాలో నటించారు, పోలీస్ కంప్లైంట్. సంజీవ్ దర్శకత్వంలో ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమా అనేది పోలీస్ కంప్లైంట్ అనేటువంటి సినిమాలో తను నటించారు. అయితే సినిమా అంతా పూర్తయిపోయింది. సినిమా పూర్తయ్యాక ఇంకేముంటుంది, ప్రమోషన్ ఉంటుంది. ఆ ప్రమోషన్ సమయంలోన సంజీవ్ తన మనసులో ఆవేదనంతా వ్యక్తం చేశారు. అది బహిరంగ వేదిక పైననే మాట్లాడారు. నటి వరలక్ష్మి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఏంటి అంటే, తను నటించారు, ఈ సినిమాలో నటించారు, 2.5 గంటల పాటు ఉన్న సినిమాలోన దాదాపు 2 గంటలు ఆమె ఉంటారు. అలాంటిది ఆ సినిమాలోన తాను నటించినటువంటి సినిమాను ప్రమోట్ చేయడానికి అడుక్కున్నా కూడా, అమ్మా తల్లి రా సినిమాను మనం ప్రమోట్ చేసుకుందామని అడుక్కున్నా కూడా లిటరలీ తను రాలేదు, ఇప్పట్లో నాకు కుదరదని చెప్పారు అని తీవ్రమైనటువంటి కంప్లైంట్ చేశారు సంజీవ్. సో సంజీవ్ గారు చేసిన ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి, కొంచెం క్వశ్చనబుల్గా ఉన్నాయి. అంటే సినిమా ఇండస్ట్రీ అనేటువంటిదే ఇది ఫక్త్ బిజినెస్ అండి ఇది. సో ఈ బిజినెస్లోన, వ్యాపారంలోన ఇంత డబ్బులు పోసింటారు, కోట్ల డబ్బులు పోసి సినిమా తీసినప్పుడు ఆ ప్రోడక్ట్ను సరిగ్గా ప్రమోట్ చేసుకోకపోతే, ఏమైనా రేపు పొద్దున తేడా కొడితే నష్టపోయేది ఎవరు? మొట్టమొదటి నిర్మాత, ఆ తర్వాత దర్శకుడు. దర్శకుడిని అందరూ వేలెత్తి చూపిస్తారు కదా, ఎలాంటి సినిమా తీసావయ్యా నువ్వు, సరైన సినిమా తీయడం చేత కాదా అనేనా కానీ, లేదా ఇంత మంచి సినిమా తీసి ఏమాత్రం ప్రమోట్ చేసుకోకుండా ఎలాగయ్యా నువ్వు, ఎంత వెర్రిమాలో కానీ నువ్వు అని కూడా అనొచ్చు కదా. సో అదే అనమాట ఇక్కడ ప్రాబ్లం. సో వరలక్ష్మి గారిని అడుక్కున్నా కూడా రాలేదు అంటే ఎంత దయనీయమైన స్థితిలో ఆయన ఆ మాట అని ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. ఆయన అదే అన్నారు, సినిమా ఆద్యంతము కూడా తాను నటిస్తున్నంతసేపు కూడా ఏ రోజు కూడా మమ్మల్ని కంఫర్ట్గా ఉంచలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా డబ్బింగ్ సమయంలోన, అంటే సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె చేతికి గాయాలైతే సినిమా కథను మార్చి ఆమె చాలా రెస్ట్ తీసుకొని కొన్ని నెలల పాటు షూటింగ్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఆమె రీషూట్కి వచ్చినప్పుడు తదనుగుణంగా కథను మార్చుకుని షూట్ చేశారు. ఆమెకంత నేను అమికబుల్గా ఉన్నప్పుడు మేము కోరింది కేవలం ప్రమోషన్కు రమ్మని, మళ్ళీ ఆ ప్రమోషన్కి ఎందుకు రాకూడదు అని సంజీవ్ చాలా తీవ్రమైన స్వరంతో ఆయన క్వశ్చన్ చేశారు. పైగా ఆయన ఏమన్నారంటే, దాదాపు 70 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇచ్చామండి, అగ్రిమెంట్లోనూ కూడా రాసుకున్నాము, సినిమా షూటింగ్ తర్వాత 5 రోజుల పాటు ప్రమోషన్కు మీరు రావాలి అని అగ్రిమెంట్లో రాసుకున్నప్పుడు ఒక రోజు వచ్చి మిగిలిన రోజులన్నీ ఎగ్గొట్టడం ఏంటి? పైగా సమాధానం లేదు, నేను రాను అని చెప్పారు, ఇది ఎలాగా, ఇది తప్పు కదా ఇది అని సంజీవ్ వేసినటువంటి క్వశ్చన్ ఇవాళ సినీ పరిశ్రమలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ చేస్తోంది. నటి హీరోయిన్ వరలక్ష్మి ఇలా చేసి ఉండాల్సింది కాదు అని. పైగా ఆమె పైన చాలా కంప్లైంట్ చేశాడు. ఏంటి, సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మమ్మల్ని చుక్కలు చూపించింది, మాకు చుక్కలు చూపించింది. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ డబ్బింగ్కు దాదాపు కొన్ని నెలల పాటు వాయిదా వేసేసారు. ఇప్పుడు కాదు అని. సినిమా ఆలస్యం అయిపోయింది. సినిమా ఆలస్యంగా రిలీజ్ అయితే ఆ డబ్బులన్నీ కూడా పెట్టినటువంటి నిర్మాత ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో సినిమా తీయమంటే తీయగలడు అతను, మనమంతా ఇలా చేస్తే అని ఆయన క్వశ్చన్ చేశాడు. పైగా ఇంకొక కంప్లైంట్ ఏం చేశారంటే, ఈ గ్యాప్లోన నెలల తరబడి డబ్బింగ్కు రాకపోగా ఆ గ్యాప్లోన తన సొంత సినిమా సరస్వతిని తీసేసుకున్నారు. ఆ సినిమాను తను బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు, మరి నా సినిమాకి ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? ఆమె తీస్తే సినిమా, నేను తీస్తే సినిమా కాదనా? ఇలా ఎవరైనా చేస్తారా? ఇది చేయడం ధర్మమా, న్యాయమా అని నేరుగా క్వశ్చన్ చేశారన్నమాట. వరలక్ష్మి పైన క్వశ్చన్ చేయగానే వరలక్ష్మి స్పందించారు. ఆమె తనదైన స్టైల్లో స్పందించారు. ఆయన ఏమన్నారో నాకు తెలీదు. మొట్టమొదట ఒక కామెంట్ అయితే రాసింది, అది చాలా డేరింగ్గా ఒక కామెంట్ రాసింది ట్విట్టర్లోన. ఏంటి, మొరిగే కుక్కలు కరవవు, కరిచే కుక్కలు మొరగవు, నేను కరుస్తాను అని. అంటే ఏంటి, ఐఎమ్ టూ డేంజరస్ అన్నట్టుగా మాట్లాడారు. ఆమె తనని కాస్త హార్ట్కి తీసుకున్నారు, ఈగో ప్రాబ్లం కింద తీసుకున్నారు. చాలా మంది ఆయన చెప్పిన మాటలు బట్టి అర్థమయ్యేది ఏంటంటే,
హీరోయిన్ వరలక్ష్మి ఏ సినిమా నటిస్తే అక్కడ ఈగో క్లాషెస్ తప్పనిసరిగా వస్తాయి. ఏది కూడా సాదాసీదాగా సాఫీగా సాగిపోయిన దాఖలాలు లేవు అని ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దీన్ని మనం అందరం గమనించాలి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మొత్తం డబ్బుతో ముడిపడినటువంటి వ్యాపారం అయినప్పుడు మళ్ళీ దాన్ని మనం ఎలా చూసుకోవాలి, ఆ ప్రోడక్ట్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి. మన ప్రోడక్ట్ పైన మనకే ఆసక్తి లేకపోతే, మన ప్రోడక్ట్ పైన మనకే నమ్మకం లేకపోతే ఇంకా చూసే ప్రేక్షకులు ఎలా చూస్తారు? థియేటర్కు ప్రేక్షకులను రప్పించాలి కదా. చెప్పొచ్చు మీరు, కథాబలం ఉంటే, కథలో దమ్ముంటే, సినిమాలో దమ్ముంటే ఏ సినిమానైనా ఆడుతుంది అలా ఇలా అని అనొచ్చు. ఓకే, ఆ మాట నిజమే. నిజంగా కథలో దమ్ముంటే, ఆ తర్వాత టేకింగ్ అద్భుతంగా ఉంటే, దర్శకుడు తన ప్రతిభ కనబరిచి ఉంటే ఆ సినిమా గ్యారంటీగా బాగా ఆడుతుంది, కలెక్షన్లు రాబడుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే మొట్టమొదటి థియేటర్కు సినిమాను రప్పించాలి కదా, ప్రేక్షకులను రప్పించాలి కదా. థియేటర్కు ప్రేక్షకులే రాకపోతే ఆ సినిమా బాగుందా బాగలేదా ఎవరు డిసైడ్ చేస్తారు? సో ఈ ప్రమోషన్ అంతా దేనికోసం అంటే కనుక ప్రేక్షకులను థియేటర్ దాకా తీసుకొని వచ్చి కూర్చోబెట్టడానికి. ఆ తర్వాత దే విల్ డిసైడ్ అది బాగుందా బాగలేదన్నది తర్వాత డిబేట్ అవుతుంది. అసలు వాళ్ళు రావడమే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సినిమా యూనిట్ తయారు చేస్తే ఇంకా మళ్ళీ దానికి ఎవరు బాధ్యులు? సో ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. నాకు 31 ఏళ్ల సర్వీస్ ఉందండి సినిమా పరిశ్రమలో, 31 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఆమె ఏజ్ 42. అంటే నేను సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు బహుశా ఒక 10-12 ఏళ్ళు కూడా ఉంటాయి. మళ్ళీ ఆమె ఇలా చేయొచ్చా? సీనియర్లను గౌరవించుకోవాలి కదా, ఇదేనా ఆమె నేర్చుకున్న డిసిప్లిన్ అని చెప్పారు. చెప్పినప్పుడు తను ఏమని రియాక్ట్ అయ్యారంటే, మళ్ళీ ఇదంతా వైల్డ్గా పబ్లిసిటీ అయిపోతుంది కదా, తను ఏమని రియాక్ట్ అయ్యారంటే, మళ్ళీ ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదండి, నేను ఆ మాటలు చూడలేదు, అది వినలేదు కూడా. ఒకటైతే నిజం, నేను ఖచ్చితంగా ప్రమోషన్కు వెళ్ళాను, వారికి సహకరించాను, ఎప్పుడు ప్రమోట్ చేయమంటే అప్పుడు ప్రమోషన్కి నేనైతే వెళ్ళానని ఆమె వెర్షన్ చెప్తుంది. ఇదంతా ఇలా నడుస్తుంటే పైగా సంజయ్ ఇంకొక మాట అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సినిమాలను ప్రమోట్ చేసుకుంటారు, ఎంత అద్భుతంగా ప్రమోట్ చేసుకుంటారు. అంతెందుకు 94 ఏళ్ల వయసులో సినిమా తీసినటువంటి సంగీతం శ్రీనివాస్ గారు తన సంగీతం అనేటువంటి సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఆయన కూడా మీడియా ముందు వచ్చారు. 94 ఏళ్ల ముసలివాడు మీడియా ముందుకు వచ్చినప్పుడు మనం ఎందుకు రాకూడదు? మనకేంటి ఇబ్బంది? ఇలాగైనా సతాయించేది. ఆర్టిస్టులు అన్న తర్వాత నిర్మాతలకు ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ అలా ఉండకపోతే ఏమైపోతుంది? మిమ్మల్ని నమ్ముకుని మేమంతా ఎక్కడ పోవాలి? కోట్ల డబ్బులు కోసం నిర్మాత ఎక్కడ పోవాలి? ఈ సినిమాతో ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి నేను ఎక్కడికి పోవాలి అని సంజీవ్ చాలా నిర్వేదంతో ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇవ్వాలి ఆమె, కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆమె ఏమనింది, నా వరకైతే నేను క్లియర్, ప్రమోషన్కి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాను, మరి ఆయన ఎలా అనుకున్నారో నాకు తెలియదని కుండ బద్దలు కొట్టేశారు అనమాట. సరే, ఒకవేళ వరలక్ష్మి చెప్పింది మాటే నిజం అనుకున్నా, ఆమె నిజంగా ప్రమోషన్స్కు వస్తే మళ్ళీ ఈయన డైరెక్టర్ ఎందుకు నిందారోపణలు చేస్తారు? పైగా ఆమె గ్రేట్ హీరోయిన్, వాళ్ళ నాన్న పెద్ద హీరో, పెద్ద కుటుంబం నుంచి వచ్చింది, మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోన ఒక పెద్ద హీరో కూతురు అయిన తర్వాత ఆమె హీరోయిన్గా ఉన్నప్పుడు ఆమె పైన ఎవరైనా కామెంట్ చేయాలంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. ఏమాత్రం మాట అటు ఇటు అయిపోయినా కూడా ఇతనికి భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. అలాంటిది ఇంత డెలిగేట్గా కామెంట్ చేశాడంటే సంథింగ్ ఫిషీగా ఉందని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ విశేషం చెప్పనా మీకు, ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది. ఏంటి ఆ ట్విస్ట్ అంటే, ఇంతగా స్టేజ్ పైన నిలబడి పాపం ఆవేదనతో మాట్లాడినటువంటి సంజీవ్ ఏమైందో ఏంటో తెలీదు, కానీ బేషరతుగా వరలక్ష్మికి సారీ చెప్పేశారు. సారీ చెప్పి, నేను మాటలు వెనక్కు తీసుకుంటున్నాను, నేను కాస్త ఆవేశంతో మాట్లాడాను, అది కాస్త రాంగ్గా వెళ్ళిపోయింది, బాగా వైరల్ అయిపోయింది, వరలక్ష్మి గారు చాలా మంచివారు, ఆమె అలాంటిది ఏం చెయ్యదు, ఆమె మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అని చెప్పారు. ఎవరు నమ్ముతారు? ఆ మాట ఎవరు అనిపించారు, ఎందుకు అనిపించారో మనకు అర్థం కాదా? అంత చిన్నపిల్లవాళ్ళు ప్రేక్షకులు ఎవరున్నారండి? పని గట్టుకొని ఇతను సారీ చెప్పాడంటేనే పైన ఫోర్స్ యాడ్ అయి ఉంటుందని అర్థం కదా, ఎవరు బాగా ఒత్తిడి చేసి ఉంటారనే కదా అర్థం. సో నువ్వు డైరెక్టర్ పైన ఒత్తిడి చేయడం బదులు స్వచ్ఛందంగా ప్రమోషన్ కదిలి వచ్చింటే ఎంత బాగుంటుంది.
అతను సంతోషపడేవాడు కదా. ఒక డైరెక్టర్ తీసిన సినిమా అంటే అతను కన్న బిడ్డతో సమానం. అంత జాగ్రత్తగా చూసుకొని ఉంటారు, అంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు. మళ్ళీ దాన్ని ఇలా తుంగలో తొక్కకూడదు కదండి. నాకైతే ఎందుకో వరలక్ష్మి గారు కొంచెం హై హ్యాండెడ్గా వ్యవహరించారేమో అనిపిస్తుంది. ఆమె బయట మాట్లాడలేకపోయినా అసలు ఆమె మొదట పెట్టిన కామెంట్ చాలా హర్టింగ్గా ఉంది. మొరిగే కుక్కలు కరవవు, కరిచే కుక్కలు మొరగవు, నేను కరుస్తాను అంటే ఏంటి? నేను హర్ట్ చేసి తీరుతానని కదా అర్థం. మళ్ళీ అంత డిఫెన్సివ్ మోడ్లో ఎందుకు మాట్లాడాలండి? అందుకని అంతగా విరుచుకుపడాలి? నిజంగా మీ తప్పు లేనప్పుడు మీరు అంత హార్ష్గా ఎందుకు మాట్లాడాలి? పైగా ఏమన్నారు, నేను ఈ విషయాన్ని పెద్దది చేయదలుచుకోలేదని అన్నారు. మళ్ళీ ఈ విషయాన్ని పెద్దది చేయదలుచుకోలేకపోతే అంత కఠినమైనటువంటి మాటలు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెడతారు? ఆయనకు డైరెక్టర్ కదా, 31 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి కదా. మళ్ళీ ఆయన ఎక్కడ పోవాలి? ఆయన అనుభవం అంతా ఏమైపోవాలి? రేపొద్దున ఆయన మర్యాద ఎక్కడ పోవాలి? ఆయన తల ఎక్కడ పెట్టుకోవాలి? మీతో సినిమా తీసిన పాపానికి ఆయన అవమానం పాలు కావాలా? పోని ఆయన తప్పే చెప్పాడు అనుకుందాం, సామరస్య ధోరణితో దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు కదండి. మీకు టైం ఉంది కదా. మీరు ఆయన్ని పిలిచి మాట్లాడలేదో ఫోన్లో మాట్లాడి, ఏంది భయ్యా స్టేజ్ పైన అలా అన్నావు, తప్పు కదా, నేను వస్తాను, అప్పుడు వచ్చాను కదా, మళ్ళీ వస్తాను అని నచ్చ చెప్తే ఎలా ఉంటుంది? అంటే గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నది ఎవరంటే వరలక్ష్మి గారే. ఆమెను ఇలా చేస్తున్నారని అన్ని మళ్ళీ బేషరతుగా కరెక్షన్ చేసుకునేటువంటి దుస్థితి ఎవరిదంటే సంజీవ్ గాంధీ. పాపం దర్శకుడు కొన్నిసార్లు నాకెందుకు ఈ మొత్తం ఇష్యూలోన సంజీవ్ చాలా వల్నరబుల్గా నాకు కనిపించారు. ఆయన పైన ఏదో మానసికమైన దాడి ఏదో జరిగింది ఏమో, హెచ్చరికలు ఏమో జారీ అయింటే, లేకుంటే ఆయన బేషరతుగా సారీ ఎందుకు చెప్తాడండి? ఈరోజు ఇది ఒక సినిమాకు సంబంధించింది కాదండి. సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది చాలా సెన్సిబుల్గా తయారైంది. కోట్లు డబ్బులు కుమ్మరించి మరి సినిమా తీస్తున్నప్పుడు ప్రమోషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావాల్సిందే, అందరూ పార్టిసిపేట్ కావాల్సిందే. కానీ కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నయనతార ఉంది, ఆమె ఓపెన్గా మొదట చెప్పేస్తారు, ఏంటి, నేను ప్రమోషన్కు రాను అని చెప్పేస్తారు. దాంతో ఇంక ఏ పేచి లేదు. అలాంటి ఆమెను కూడా అనిల్ రావిపూడి తన సినిమాకు, మన శివశంకర్ వరప్రసాద్ సినిమాకు ఆమె చేత కూడా ప్రమోట్ చేయించారు, ఒక వీడియో తీసుకొని వచ్చి చూపించారు. అంటే ఇక్కడ డైరెక్టర్ ప్రతిభ, ఆయన ర్యాపో కూడా ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం ఏం కాదనలేము దాన్ని. కానీ ర్యాపో లేకపోవచ్చు, ఆయన ఏదో కాస్త ఇబ్బంది పడి ఉండొచ్చు, మానసికంగా కష్టపడి ఉండొచ్చు. కానీ మీరు సమయంతో కాస్త ఓదార్చాలి కదా. అది మీరు వదిలేస్తే పైగా ఆయన చేసిన కామెంట్లో చాలా కీన్ కామెంట్ ఏంటంటే, 3 నెలల పాటు సినిమాకు నామం పెట్టేసి ఆ 3 నెలల టైంలో తన సినిమా తీసేసుకోవడం అంటే ఎంత ఇబ్బంది అండి. యువత వాళ్ళు డబ్బులు పెట్టి పాపం ఆ నిర్మాత ఎక్కడి నుంచి అప్పు తెచ్చింటాడో, ఎంత వడ్డీ కట్టుకుంటూ ఉంటాడో, ఇల్లు గోదా మొత్తం అమ్ముకొని ఏదో ఒక ప్యాషన్తో కళాకారుడిగా ఆయన అలా పెడితే మళ్ళీ దానికి దెబ్బేస్తే ఎలాగండి? కాబట్టి మళ్ళీ వరలక్ష్మి గారు చేసింది నిజమా అబద్ధమా? మీకేమనిపిస్తుంది? సంజీవ్ డైరెక్టర్ చేసిన కామెంట్ మీకు ఎలా అనిపించింది? ఆయన బేషరత్తుగా సారీ చెప్పడం మీకు కనెక్ట్ అయ్యారా? మీరు నిజంగా ఆయన సారీ చెప్పారా, లేదా ఎవరైనా చెప్పించారా? మీకేమనిపిస్తుంది? సో యూ ప్లీజ్ కామెంట్ ఇట్. అదండి విషయం. నా వీడియోస్ అన్ని మీరు చూడండి, నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి. ప్లీజ్ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎలాగైనా సరే మనం ఇప్పుడు ఆల్రెడీ 1.87Kలో ఉంది, అది 2Kకి దాటి వెళ్ళిపోవాలి, 5K దాకా వెళ్ళిపోవాలి. అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. మంచి వీడియోస్ చేస్తాను, మీ ముందు తీసుకొస్తాను, రెగ్యులర్గా వీడియోలు చేస్తాను. మీరు ఈ పాటికి చూసుంటారు, 2-3 రోజులుగా బోల్డ్ అని వీడియోలు పెట్టేశాను, మళ్ళీ పెడుతూనే ఉంటాను. ఇక ఇంటరప్షన్ అనేది అస్సలు ఉండదు. తెలుగు బిగ్ బాస్ ఈసారి ఇన్ డెప్త్గా చెప్తాను. కన్నడ బిగ్ బాస్ కూడా వీలైతే 2 లేదంటే ఏదో ఒకటి చేయాలన్నప్పుడు కన్నడ బిగ్ బాస్ని ఎవ్రీ 3 days వన్స్, వీక్లీ వన్స్ రివ్యూ కూడా చేస్తాను. దేన్ని వదిలిపెట్టాను, ప్రతి ఒక్కటి కూడా మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా నేను మీ ముందు పెడతాను. బికాస్ ఐఎమ్ సీనియర్ జర్నలిస్ట్. కరెంట్ అఫైర్స్ కూడా ఖచ్చితంగా మీ ముందు, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ ఏమైనా మంచివి జరిగితే ఆ ఇన్సిడెంట్ మీ ముందు ఖచ్చితంగా ఉంటుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. మీరు చేయాల్సిందల్లా దయచేసి సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్.